ధానము పీస్ సంఘక్షేమానికి మూలం. ఐక్యతకు మూలస్తంభం సమాధానం. యువదియ మరియు సుంటుకే విషయంలో జరిగినట్లుగా ఒకే సంఘంలో ఉంటూ ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్న హృదయాలు దూరమైతే సంఘంలో కలతలు, వేర్వేరు ఉద్దేశాలు ఏర్పడతాయి. దీనివల్ల పనిలో ఫలితం సాధించడం కష్టం. అందుకే దావీదు ప్రవక్త కీర్తించారు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133వ అధ్యాయము 1వ వచనము. ఎల్లవేళలా సమాధానము, ప్రయత్నం అవసరం. మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, అందుకే ప్రతి ఒక్కరితో ఎప్పుడూ సమాధానంగా ఉండటం కష్టమే కావచ్చు. కాని మన వంతు కృషి చేయాలి. దేవుని బిడ్డగా మనం ఎల్లప్పుడూ సమాధానాన్ని కోరుకోవాలి. రోమాపత్రికలో ఇలా ఉంది, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా యుండుడి. రోమా 12వ అధ్యాయము 18వ వచనము. మరియు బైబిల్ జ్ఞానంతో ఇలా చెబుతుంది, రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంట నుండుటకంటే నెమ్మది కలిగియుండి పట్టి రొట్టెమొక్క తినుట మేలు. సామెతలు 17వ అధ్యాయము 1వ వచనము. సమాధానం లేని ఇంట్లో, సంఘంలో ఎన్ని ఉన్నా ప్రశాంతత ఉండదు. సత్యము కొరకు సంఘర్షణ, ధర్మయుద్ధం. అయితే కొన్నిసార్లు ప్రభువైన యేసు సమాధానానికి ప్రాముఖ్యతనివ్వలేదని మనకనిపిస్తుంది. ఆయన ఇలా చెప్పారు, నేను భూమిమీద సమాధానమును పంపుటకు వచ్చితినని తలంచకుడి. ఖడ్గమునేగాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. మత్తయి 10వ అధ్యాయము 37వ మరియు 36వ వచనములు. ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవలసినది ఏమంటే, సత్యం, నీతి, న్యాయం మరియు యథార్థతల కోసం గట్టిగా నిలబడినప్పుడు ఆ సత్యమే సమాధానాన్ని భంగపరుస్తుంది. ధర్మాన్ని పాటించేవారు తప్పక కొంత వ్యతిరేకతను, హింసను ఎదుర్కోవలసి వస్తుంది. పౌలు తిమోతికి రాస్తూ, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించువారందరూ హింస పొందుదురు. 2వ తిమోతి 3వ అధ్యాయము 12వ వచనము. మనము చేయవలసిన ఎంపిక ఏమిటంటే, దేవుని చిత్తమాలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమేలు. 1వ పేతురు 3వ అధ్యాయము 17వ వచనము. కొన్నిసార్లు పౌలు, బర్నబాల విషయంలో జరిగినట్లుగా అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 36వ నుండి 40వ వచనముల వరకు మంచి మనసు కలిగినవారు కూడా భావోద్వేగాల వల్ల కలిసి పనిచేయలేకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో దేవుని సేవ కోసం వేరువేరుగా పనిచేయడం ఉత్కృష్టమే. సమాధానము సమకూర్చుటలో